అమ్మాయి నేను ఐపీఎస్ అవ్వాలని రాసింది. ఐపీఎస్ అవ్వాలంటే నువ్వు ఏ క్లాస్ చూసావుగా? డిగ్రీ ఒక 3 ఏళ్ళు 10 ఏళ్ళు. ఆ తర్వాత మనం కోచింగ్ అంటాం. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీరు మాతో ప్రయాణం చేయాలి. నేను ఈ బ్యాచ్ అంతా మీతో ఉంటాం. ఎప్పుడే అవసరం మేము తీరుస్తాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అమ్మా నాన్న తెలియదు కదా. అమ్మా నాన్న వేరే పనులు ఉంటారు. మేము చదువుకొని పెద్దోళ్ళు అయ్యాం. పెద్దోళ్ళు మా ఊరు పక్కనే కూరగాయలు తెచ్చుకారు కాబట్టి అందుకని అది నేర్చుకోవడం కోసం 1 రోజు 2 రోజులతో ఇది ఒకరోజు అయ్యే పని కాదు. మీరు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని రండి. ఆటోలో సంబంధించి ఇప్పుడు ఏ ఊరు నుంచే తెలియదు కదా. 10 మంది 15 మంది ఇచ్చారు. ఇంకో 2 వారాలు పంపి తెలియదు అందరినీ ఇచ్చావు. నిదానం జరుగుతుంది క్లాసు. ఈ సంవత్సరంలో అయిపోతుంది. నేను చెప్పాను 15 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరాలు పట్టి అప్పటి వరకు మీకు నేర్చుకుంటూనే ఉండాలి. ఊళ్ళో గొడవలు, ఇంట్లో గొడవలు, ఆడుతున్నాడు, ఈ అంటున్నాడు, ఈ బొమ్మలు అయిపోతున్నాం, ఈ ఫోన్లో కొట్టాలని తీసుకోవాలని మానేయాలి. మానేసి రోజు చదువుకుంటే అద్భుతమైన ఇద్దరు సాధిస్తారు మీరు ఖచ్చితంగా. మేము మీ అంతే ఉంటాం. కాబట్టి మన మాస్టర్లు వచ్చారు. మీరు రోజు టైం వేస్ట్ ఎక్కడ మాట్లాడుతున్నారు. మాకు చదువుకుంటే ఈసారి ఇచ్చారు. ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆయన. చిన్నప్పుడు తెలుసు బడి కలిసి ఆయన నడిపేసింది. మీకు ఒక మాట సాగాలి అర్థం. మీరు ఎప్పుడో పుణ్యం చేస్తుంటే రమణమూర్తి గారి దగ్గర, కాశీరావు గారి దగ్గర నేర్చుకోవటం పుణ్యం. రమణమూర్తి గారు ఇంగ్లీష్ మంగళగిరి ఎప్పుడు చెప్పుకుంటా ఉంటారు. అట్లాంటి వారి దగ్గర చదువుకోవటానికి వచ్చారు అంతే తప్ప వేరే లేదు. రాసుకోవాలంటే మా తాత రాసుకోవాలి. ఈ మధ్య కూడా నాకు కూడా రాదు అది ఇంగ్లీష్ అంతలాగా కదా. అంత పర్ఫెక్ట్ గా రాస్తారు. అట్లా మీరు రాయకులు నేర్చుకోవాలి. రాయకులు అంటే ఇంట్లో రాయకులు కాదు. ఈ భావాన్ని దాకా ప్రతిదాలు కాదు. ఎంత నేర్చుకోవాలి చూడండి. ప్రస్తుతానికి ఉంటే ఏదైనా సాధించవచ్చు. సాధిస్తారా మీరు? మాతో కలిసి మేము కూడా మీతో కలిసి ఉంటాం. 17 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా మీకు ఉద్యోగం వచ్చే వరకు మాది బాధ్యత. ఓకేనా? రావాలి. సారు మొన్న ముఖ్యమంత్రి సహాయ నిధి కావాల్సి లెక్క రాజశేఖర సార్ చూసి ఫైనల్ కృషి మేరకు పంపించారు. శాంక్షన్ అయిపోయింది. ముఖ్యమంత్రి రాసిందే కాబట్టి ఫైనల్ అయిపోయినా మీరు అట్లాంటి ఆయన దగ్గర తీసుకుంటున్నారు ఉపయోగించు. పనిచేస్తూనే సాయంకాలం కూడా మన బాలకృష్ణ గారి స్కూల్స్ లో 10th క్లాస్ వరకు ఒక 10 సంవత్సరాలు పెట్టారు. ఇంగ్లీష్ సబ్జెక్టు 10th క్లాస్ ఇంగ్లీష్ చేసేవాడిని. అదంతా నాకు పిల్లలకి ఏం చేశాను ఏంటంటే నా వరకు నేను మట్టి ఎంజాయ్ చేశాను. అంటే పిల్లలకి చూడటం వలన నాకు పిల్లలు ఎవరు ఏం బాగుపడ్డారో వాళ్ళ తర్వాత పెద్దవాళ్ళు తర్వాత ఇప్పుడు మాట్లాడి చెప్పారు. చూస్తున్నారు వాళ్ళ విషయాలు. అలాగే మీరు కూడా ఒకరొకర సమాజం ఎలా ఎదుగుతుందో దానికి తగినట్టుగా మంచి స్థాయిలో మీ అందరూ కూడా ఉండాలి. అలా ఉండాలంటే ఏ నష్టంలో అనుకుంటో ఎడ్యుకేషన్ గురించి పబ్లిక్ ఆడుకుంటే రాను. మనం ప్రయత్నం మనం చేయాలి. మనందరం సాధించాలి. దానికోసం చెప్పి కృషిలో భాగంగా ఈ బ్యాంకులో వచ్చి కోటేశ్వరరావు గారు ఆయన సొంత వ్యక్తి కాబట్టి పిల్లలు కొన్ని కష్టాలు తెలుసు కాబట్టి మీ అందరినీ కూడా
చేరు నుంచి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఆయన చేయని పట్టుకుని మీరు బాగుంటుంది